హలో హాయ్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్. ఈరోజు నా వీడియో వచ్చేసి నిమ్మరసం. ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా 6 నిమ్మకాయలను తీసుకోండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల నిమ్మకాయ ఈజీగా రసం ఎక్కువగా వస్తుంది. సో ఈ విధంగా నిమ్మకాయలను అన్న తర్వాత కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసేసుకొని నిమ్మరసంలోని రసాన్ని అంతా ఒక బౌల్లోకి పిండుకొని 6 నిమ్మకాయలకి నాకు బౌల్ నిండా రసం వచ్చింది. సో తీసుకున్న తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకోండి పెద్దది. దాంట్లోకి 6 నిమ్మకాయల రసానికి నాకు 2.5 వాటర్ పట్టింది. మీరు కూడా మీరు తీసుకున్న రసానికి ఎంత రసం వస్తుందో దానికి తగ్గట్టు అంత వాటర్ తీసుకోండి. ఆ వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఈ నిమ్మరసాన్ని యాడ్ చేయండి. మొత్తం స్ట్రెయిన్ చేయండి ఈ వాటర్ని. ఈ నిమ్మరసాన్ని అంతా ఈ నీళ్ళలోకి ఈ విధంగా వడగట్టుకోండి. నాకైతే పల్పి రావడం ఇష్టం లేదు కాబట్టి నేను ఈ విధంగా వడగట్టుకుంటున్నా. పల్పి కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి నిమ్మరసాన్ని వాటర్లో. నాకు 1 కప్పు నిమ్మరసానికి నాకు 2 కప్పుల షుగర్ నాకు సరిపోయిందండి. మీరు షుగర్ ఎక్కువగా తీసుకొని తాగాలనుకున్న వాళ్ళు, తీయగా తాగాలనుకున్న వాళ్ళు కొంచెం ఇంకొక 1 కప్పు యాడ్ చేసుకోండి. నాకైతే ఈ 2 కప్పుల షుగర్ నాకు సరిపోయింది. మిక్సీ జార్ ఒకటి చిన్నది తీసుకోండి. అందులో ఒక 2 స్పూన్ల జీలకర్ర తీసుకొని దాన్ని కొంచెం కోర్స్గా, అంటే కొంచెం ఈ విధంగా లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఉండాలి. అంటే మరీ తిక్కగా కాకుండా కొంచెం మామూలుగా లైట్గా ఈ విధంగా ఉంటే చాలు, కచ్చా పచ్చగా ఉంటే చాలు. దీన్ని మొత్తం ఈ వాటర్లో యాడ్ చేయండి. నిమ్మరసం నీళ్ళల్లో మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేసేసి మనము ముందుగా 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఈ సబ్జా గింజలు 3 స్పూన్లు అయితే సరిపోతుందండి. 3 స్పూన్ల సబ్జా గింజలను కూడా ఇందులో యాడ్ చేసేసి చక్కెర కరిగే వరకు ఈ విధంగా దీన్ని ఈ విధంగా తిరగొట్టుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మనము సర్వ్ చేసుకునే ముందు మరోసారి ఈ విధంగా కలుపుకొని గ్లాసులలో మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సర్వ్ చేసుకోండి. అప్పటికప్పుడు చల్లగా తాగాలనుకునే వాళ్ళు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చండి. చల్లగా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ.